Nirmala Sitharaman. Because you are there in front of me, sir. You are there in front of me. Rather than, do you have a problem if I speak? A sleeping partner cannot answer sitting here. I'm astonished to hear a member of this house. I'm sorry, I take objection to that. Please repeat their words and say, not good enough. Definitely seriously, to reply those who like to walk rather than hear. మీ గురించి తెలియదు కానీ నా వరకు అయితే నిర్మలా సీతారామన్ గారిని చూసిన ప్రతిసారి నేను చిన్నప్పుడు బాగా కోపంతో కూడిన అహంకారంతో ఉన్న మా స్కూల్ ప్రిన్సిపల్ గుర్తొస్తుంది. మీలో ఎవరికైనా ఎప్పుడైనా అలా అనిపించిందా? నిర్మలా సీతారామన్ గారిని యాంగర్ అండ్ యారగెన్స్ని సపరేట్ చేయలేం. ఎందుకు నిర్మలా సీతారామన్ గారు ప్రతి మీటింగ్లో కోపంగానే ఆన్సర్స్ ఇస్తారు? నిర్మలా సీతారామన్ గారి కోపానికి ఇండియా డెవలప్మెంట్కి ఉన్న రిలేషన్ ఏంటి? వాటితో పాటు నిర్మలా సీతారామన్ గారికి బాగా ఇష్టమైన ట్యాక్స్ గురించి కూడా లైట్గా మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో. మీకు వీడియో మొత్తం ఈజీగా అర్థం అవడానికి ముందు మీకు ఒక చిన్న పిట్ట కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక 7th క్లాస్ చదివే స్టూడెంట్ని దగ్గరికి పిలిచి నీకు ఫ్యూచర్లో ఏం అవ్వాలని ఉంది అని అడిగితే వాడు చాలా హ్యాపీగా ఐఏఎస్, ఐపీఎస్ లేకుంటే డాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ కావాలనో ఇలా వాడు ఏది అవ్వాలనుకుంటే దాని గురించి చాలా హ్యాపీగా చెప్తాడు. మనం వెంటనే ఓ సూపర్ రా, లాస్ట్ వీక్ మ్యాథ్స్ ఎగ్జామ్లో నీకు తక్కువ మార్క్స్ ఎందుకు వచ్చాయిరా అని అడిగితే మాత్రం అప్పటి వరకు ఫేస్లో ఉన్న నవ్వు పోయి దాని ప్లేస్లోకి కోపం రీప్లేస్ అవుతుంది. ఈ స్టోరీని మనం గమనిస్తే వాడి పాటికి వాడు కలల్లో బ్రతుకుతూ ఉంటాడు. కానీ మనం ఎప్పుడైతే వాడి ఎగ్జామ్ మార్క్స్ కానీ వాడి గ్రౌండ్ రియాలిటీ స్కిల్స్ని కానీ గుర్తు చేసి ఈ స్కిల్స్తో నీ డ్రీమ్స్ని ఎలా అచీవ్ చేస్తావు అని అడిగితే మాత్రం వాడికి ఎక్కడా లేని కోపం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ పెట్ట కథలో ఆ 7th క్లాస్ తీసేసి ఫైనాన్స్ మినిస్టర్ పొజిషన్ని, పిల్లోడి ప్లేస్లో నిర్మలా సీతారామన్ గారిని, వాడి డ్రీమ్స్ ప్లేస్లో మన ఇండియా డెవలప్మెంట్ ప్లాన్ని, ఎగ్జామ్ మార్క్స్ దగ్గర ఇండియా రియల్ గా ఫేస్ చేస్తున్న గ్రౌండ్ రియాలిటీని మ్యాచ్ చేసి చూడండి, విషయం మీకే అర్థమవుతుంది. I'm sorry, I take objection to that. మీరు గనక నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళి 2050లో ఇండియా చైనాని ఎకానమీ పరంగా బీట్ చేస్తుందా అని అడిగినా, ఇండియా సూపర్ ఎకానమీగా మారుతుందా అని అడిగినా కానీ చాలా హ్యాపీగా ఖచ్చితంగా బీట్ అయ్యేలా చేస్తాం అని ఆన్సర్స్ ఇస్తారు. కానీ ఆ తర్వాత ప్రజెంట్ ఇండియన్స్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్స్ గురించి అడిగితే మాత్రం Sorry, I told Shaina I have no answer for that, but a sleeping partner cannot answer sitting here. నిర్మలా సీతారామన్, ది ఫినాన్స్ మినిస్టర్, సారీ ది ట్యాక్స్ మినిస్టర్. నిర్మలా సీతారామన్ ఈ పేరు వింటే ట్యాక్స్ పేయర్స్ బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. నిజాయితీగా ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా అని అనటం స్టార్ట్ చేశారంటే ఆ గొప్పతనం మొత్తం శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఇండియాలో చాలా మందికి నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్గా కంటే ట్యాక్సెస్ వేసే ట్యాక్స్ మినిస్టర్గానే గుర్తుండిపోతుంది. నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్ అవ్వకముందు చాలా మంది ఇండియన్స్ ట్యాక్స్ విషయంలో అనుకునేది ఏంటో తెలుసా? ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే ట్యాక్స్ కడతారు, మిడిల్ క్లాస్ అండ్ లోయర్ క్లాస్ వాళ్ళకి అంత ఇన్కమ్ లేదు కాబట్టి అసలు ట్యాక్స్ కట్టరని. కానీ ఎప్పుడైతే నిర్మలా సీతారామన్ గారు ఫినాన్స్ మినిస్టర్ అయ్యారో అప్పటి నుంచి కాదేది ట్యాక్స్కి అనర్హం అన్న టైప్లో కనిపించిన ప్రతి దానిపైన పన్ను వేసి అందరి పళ్ళు రాలగొడుతుంది అని ప్రతి ఇండియన్ మైండ్లో ఫీడ్ అయిపోయింది. 2017 నుంచి 2019 వరకు డిఫెన్స్ మినిస్టర్గా సేవలు అందించిన నిర్మలా సీతారామన్ గారు 2019లో ఫినాన్స్ మినిస్టర్ అయ్యి ఇండియన్స్తోనే డైరెక్ట్ ఎకనామిక్ వార్ చేస్తున్నారు అని కొంతమంది అనుకుంటున్నారు. ఇక్కడ మీరు ఒక మాట అనొచ్చు, అదేంటంటే ట్యాక్స్ కట్టుకుంటే గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, రోడ్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, స్కూల్స్ ఇలా ఇవన్నీ ఎలా నడుస్తాయని. నేను కూడా ట్యాక్స్ కట్టకూడదు అని అనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరూ ట్యాక్స్ కట్టాలి. కానీ ఇదే ట్యాక్స్ మితి మీరేలా ఉంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. సర్ఫేస్ లెవెల్లో అంటే పైన చూసేవారికి ట్యాక్స్ అమౌంట్ అంతా గవర్నమెంట్కి వెళ్తుంది కాబట్టి ట్యాక్స్ పెరిగితే గవర్నమెంట్ ఇన్కమ్ పెరుగుతుంది, దాని ద్వారా ఇండియా డెవలప్ అవుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. ఈ విషయం మొత్తాన్ని మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. మీకు ఒక సొంత అపార్ట్మెంట్ ఉంది అనుకున్నారా? డ్రీమ్స్ ఫ్రీయే కదా, జస్ట్ అనుకోండి. అందులో 10 రూమ్స్ ఉన్నాయనుకోండి, వాటిని రెంట్కి ఇస్తా అని బోర్డ్స్ పెట్టారు. కానీ 10,000 ఉండాల్సిన రూమ్కి 20,000 రెంట్ పెట్టారు. మరి ఇలా పెడితే 10 రూమ్స్ ఫిల్ అవ్వాల్సిన సిచ్యువేషన్లో మహా అయితే ఒక 3 రూమ్స్ ఫిల్ అవుతాయి. ఈ 3 రూమ్స్ విషయం వరకు అయితే 30,000 రావాల్సిన దగ్గర మీకు 60,000తో డబుల్ ఇన్కమ్ వచ్చినట్టే. కానీ ఓవరాల్గా చూస్తే 10 రూమ్స్కి 1 lakh రావాల్సిన దగ్గర 60,000 మాత్రమే వచ్చాయి. సో ఇప్పుడు మీరు రేట్స్ పెంచడం వల్ల 40,000 లాస్ అయ్యారు కదా. అలానే
ఇండియా కూడా ట్యాక్స్ రేట్స్ ఎక్కువగా పెంచడం వల్ల లాసెస్ ఫేస్ చేస్తుంది. ఈ విషయాలన్నీ రియల్ ఎగ్జాంపుల్స్తో చూస్తే ఇండియాలో ట్యాక్స్ రేట్స్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఇంట్రెస్ట్ పోతుంది. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు కూడా తమ ఇన్వెస్ట్మెంట్స్ని వెనక్కి తీసుకుంటున్నారు. ఈ విధంగా వెనక్కి తీసుకున్న ఇన్వెస్ట్మెంట్స్ వాల్యూ ఈ జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 22,000 కోట్ల రూపాయలకి పైగానే ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ రానప్పుడు వర్క్స్ సరిగ్గా ఉండవు, వర్క్స్ లేనప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. దీనివల్ల జిఎస్టీ కలెక్షన్ తగ్గుతుంది, జీడిపి తగ్గుతుంది, మార్కెట్లో రూపీ వాల్యూ పడిపోతుంది. చివరికి టోటల్ ఇండియన్ ఎకానమీనే ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా నుంచి వెళ్ళిపోవడమే కాదు, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన పొరుగు దేశాలైన చైనాకి, సౌత్ కొరియా, జపాన్, ఇండోనేషియా లాంటి దేశాలకి వెళ్ళిపోతున్నాయి. 2024లో చూసుకుంటే ఇలా వెళ్ళిన ఇన్వెస్ట్మెంట్స్ ఏకంగా $18.5 బిలియన్. దీన్ని మన ఇండియన్ రూపీస్లో చూస్తే 1,60,000 కోట్ల రూపాయల పైమాటే. ఇన్ని వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా నుంచి వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి, అసలు ఇండియా చేస్తున్న తప్పేంటి అని చూస్తే కనిపించే ఏకైక పర్సన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అండ్ హర్ ట్యాక్స్ రిఫార్మ్స్. నిర్మలా సీతారామన్ గారికి ఎంతో ఇష్టమైన ట్యాక్స్ గురించి డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే ఆ వీడియోని మీ ఫ్రీ టైంలో చూడడానికి ట్రై చేయండి. ఇలా లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ బయటకు వెళ్తున్నా కూడా గవర్నమెంట్ ప్రజలకి 70mm స్క్రీన్ వేసి మరీ చూపిస్తున్న సినిమా మాత్రం ఇండియా 2030 కల్లా 7 ట్రిలియన్ జీడిపి దాటుతుంది అని. దాటాలని కోరుకుందాం. బట్ ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా లేనప్పుడు, ఎంప్లాయ్మెంట్ లేనప్పుడు, బిజినెస్ ఎన్విరాన్మెంట్ సరిగ్గా లేనప్పుడు ఎలా 7 ట్రిలియన్ జీడిపి రీచ్ అవుతుందో అర్థం కావట్లేదు. వీటి గురించి అడిగితే ఇందాక స్టూడెంట్ దగ్గర మ్యాథ్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి అడిగినట్టే ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ కూడా. ఫినాన్స్ మినిస్టర్ వర్సెస్ సాలరీడ్ పర్సన్స్. మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా ఇన్వెస్ట్మెంట్ లేకుంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని చెప్పుకున్నాం కదా. దానికి రియల్ ఎగ్జాంపుల్ గా రీసెంట్ ఇయర్స్ లో జరిగిన వేల మంది జాబ్ ఫైరింగ్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు మిగిలిన ఎంప్లాయీస్ మాత్రం ఫ్యామిలీ కోసం, ఇల్లు గడవటం కోసం నెలంతా ఓవర్ టైం చేసి మరీ జాబ్ కాపాడుకొని మంత్ ఎండింగ్కి శాలరీ తీసుకునే మిడిల్ క్లాస్ పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు నెలంతా వర్క్ చేసి శాలరీ తీసుకుంటారు. దాంట్లో టీడీఎస్ కటింగ్స్ అంటూ కొంత అమౌంట్ పోతుంది. ట్యాక్స్ కట్టేసాం కదా, మిగిలిన అమౌంట్తో అయినా హ్యాపీగా ఉందాం అనుకుని బయటికి వెళ్ళాలనుకుంటే పెట్రోల్ కొట్టించుకోవాలన్న ట్యాక్స్, సరదాగా పాప్కార్న్ తిందాం అనుకున్నా కూడా ట్యాక్స్ కట్టాలి. ఇలా మిడిల్ క్లాస్ పర్సన్స్ జాబ్ చేసి శాలరీస్ తెచ్చుకుంటుంది ట్యాక్స్ కట్టడానికే అన్నట్లు వాళ్ళ మైండ్లో ఒక నైట్ మేర్ లాగా నిర్మలా సీతారామన్ గారి ఎఫెక్ట్ ఉండిపోయింది. ఇవేమీ పట్టించుకొని ఇండియన్ గవర్నమెంట్ మాత్రం 2030లోకి 7 ట్రిలియన్ 8 ట్రిలియన్ అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. మరోవైపు మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం కనీసం మెడికల్ ఎక్స్పెన్సెస్ ని కట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్న ఇండియన్స్ కి సేవింగ్స్ దాచుకోవడానికి కష్టమైనప్పుడు ఇక ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం అనేది ఒక కలగానే మిగిలిపోతుంది. శాలరీ వస్తే టీడీఎస్, మిగిలిన అమౌంట్లో నుంచి పెట్రోల్ బంక్కి వెళ్తే ట్యాక్స్ కట్టాలి, రెస్టారెంట్కి వెళ్తే ట్యాక్స్, సినిమాకి వెళ్తే ట్యాక్స్, బాగాలేక హాస్పిటల్కి వెళ్ళినా కూడా ట్యాక్స్. ఇలా వచ్చిన శాలరీలో 30 to 40% వరకు ట్యాక్స్ రూపంలోనే పోతుంది. అంటే మీరు ఒక సంవత్సరం పాటు ప్రెషర్ అంతా తట్టుకొని కొన్ని రాత్రి పగల్లో కష్టపడి వర్క్ చేస్తే వచ్చిన ప్యాకేజ్లో 4 months శాలరీ గవర్నమెంట్ తీసుకుంటుంది. లక్షల రూపాయల నెల జీతం ఎర్న్ చేసే ఎంప్లాయీ కూడా ఈ ట్యాక్సెస్ వల్ల తన శాలరీ మొత్తాన్ని నీడ్స్ అండ్ కంఫర్ట్స్ వరకు యూజ్ చేసుకోగలుగుతున్నారు, కానీ లగ్జరీస్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నాడు. ఇంకా మిడిల్ క్లాస్ వాడు సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ నిర్మలా సీతారామన్ గారికి అస్సలు నచ్చదు. So called middle class, right? Futures and option is for middle class. Please don't mind me saying why can't middle class be there? Of course they can be there. 2019-2020లో కలెక్ట్ చేసిన కార్పొరేట్ ట్యాక్స్ అనేది 5.56 lakh crore నుంచి 83% ఇంక్రీజ్ అయ్యి 10.2 lakh crores అయితే పర్సనల్ ట్యాక్స్ మాత్రం 2019-2010లో 4.92 lakh crores నుంచి 141% ఇంక్రీజ్ అయ్యి 11.87 lakh crores కలెక్ట్ చేశారు. ఇక్కడ మీరు చూస్తే 2019లో 30% ఉండాల్సిన కార్పొరేట్ ట్యాక్స్ అనేది 22%కి తగ్గించారు. కానీ జిఎస్టీలోకి మాత్రం కనపడిన ప్రతి ఐటమ్ అండ్ సర్వీసెస్ ని తీసుకొచ్చి పడేసి మిడిల్ క్లాస్ పీపుల్ పాకెట్స్ లో నుంచి కొంత అమౌంట్ ని తీసేసుకుంటున్నారు. ఈ రీజన్స్ వల్లనే ఇండియాలోని ప్రతి ఎంప్లాయీ కూడా నిర్మలా సీతారామన్ అనే పేరు వినగానే రాములా ఉండేవాళ్ళు కాస్త అపరిచితుల్లా మారిపోతున్నారు. నిర్మలా సీతారామన్ స్లీపింగ్ పార్ట్నర్. కేవలం ఎంప్లాయీస్ కి మాత్రమే ఈవిడ ఒక నైట్ మేర్ గా కనిపిస్తున్నారా అంటే అసలు కాదు. ప్రతి బిజినెస్ లో ప్రాఫిట్స్ వస్తే అందులో గవర్నమెంట్ షేర్ పక్కన పెట్టాలన్నట్లు ఒక స్లీపింగ్ పార్ట్నర్ లాగా నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నారు. ఈ విషయం నేను అనటం కాదు, స్వయంగా ఆవిడే అన్నారు. కావాలంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్న ఈ వీడియోని ఫుల్ గా చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎర్నింగ్ మోర్ దెన్ ద బ్రోకర్.
You are my sleeping partner. I am a working partner with my finance, my risk, my staff, everything. So what do you want to say on this? A sleeping partner cannot answer sitting here. ఈ వీడియోలో ఒక బిజినెస్ పర్సన్ యొక్క ఆవేదనని నిర్మలా సీతారామన్ గారు ఎంత జోక్గా తీసుకుంటున్నారో మనకు అర్థమవుతుంది. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ని షార్ట్ గా చెప్పాలంటే, ఒక బిజినెస్ పర్సన్ గనక బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ మొత్తం తానే తెచ్చుకుంటాడు, లాస్ట్ వస్తే రిస్క్ కూడా తానే భరిస్తాడు, గవర్నమెంట్ ఏ హెల్ప్ కూడా చేయదు. కానీ ప్రాఫిట్స్ వస్తే మాత్రం ఆ ప్రాఫిట్స్ లో కొంత పార్ట్ ని గవర్నమెంట్ కి కట్టాలి. ఈ ట్యాక్సెస్ ని ఫస్ట్ లో కమిషన్ కింద అనుకున్నాం, కానీ ఇప్పుడు ట్యాక్స్ రేట్స్ని చాలా పెంచేసి ప్రాఫిట్స్లో షేర్ని పెద్ద మొత్తంలో గవర్నమెంట్ తీసుకొని ఇప్పుడు ప్రతి బిజినెస్లో కూడా ఒక పార్ట్నర్గా మారిపోయింది. అది కూడా లాసెస్ని వదిలేసి ప్రాఫిట్లో షేర్ని మాత్రమే తీసుకునే ఒక స్లీపింగ్ పార్ట్నర్ లాగా గవర్నమెంట్ మారింది. కష్టం నాది, ఫలితం గవర్నమెంట్ది. దీని గురించి మీరేమంటారు అని అడిగితే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ, నా దగ్గర దీనికి జవాబు లేదు, ఒక స్లీపింగ్ పార్ట్నర్ ఇక్కడ ఉండి ఆన్సర్ చెయ్యలేదు కదా అని ఆన్సర్ ఇచ్చింది. వీటన్నిటిని చూసిన ఎంప్లాయీస్కి, బిజినెస్ పర్సన్స్కి వాళ్ళ మైండ్ సెట్లో ఈమె గురించి ఎంతలా వెళ్ళిందంటే, ఫినాన్స్ మినిస్టర్ అంటే కేవలం ట్యాక్స్ మినిస్టర్ అని, ప్రజల దగ్గర నుంచి ఎన్ని రకాలుగా ట్యాక్సెస్ పేరుతో డబ్బులు తీసుకోవాలి అని ప్లాన్ చేసే పర్సన్ అని, ఫ్యూచర్లో పీల్చే గాలికి కూడా కొంత పర్సంటేజ్ ట్యాక్స్ని ఇండియన్స్ చేత కట్టించాలనే గోల్ ఉన్న పర్సన్ అని సోషల్ మీడియాలో కింద కామెంట్స్లో ఎప్పుడు ట్రెండ్ అవుతూ ఉంటుంది. నిర్మలా సీతారామన్, యాంగ్రీ వరల్డ్ ఉమెన్. నిర్మలా సీతారామన్ అంటే ఇండియన్స్లో హేట్రెడ్ ఉండడానికి కారణం కేవలం ఆమె తెచ్చిన ట్యాక్స్ పాలసీస్ మాత్రమే కాదు, ఆమె రూడ్ బిహేవియర్ కూడా అని ఆమె మాట్లాడే తీరు చూస్తే అందరికీ అర్థమవుతుందని కొంతమంది అంటూ ఉంటారు. దీని గురించి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు ఒక బస్సులో నుంచి వెళ్తున్నప్పుడు ఒకడు మీ కాలు తొక్కాడు అనుకుందాం. అప్పుడు మీరేమనుకుంటారు? తెలియక తొక్కాడు అని నొప్పిని ఓర్చుకుంటూ పక్కకి తప్పుకుంటారు. కానీ ఆ తొక్కినోడు మాత్రం కోపంగా, ఏంట్రా నేను కాలు పెట్టే చోట నువ్వు కాలు పెట్టకూడదని తెలియదా నీకు? నా కాలు కింద నువ్వు కాలు పెట్టకూడదనే బుద్ధి లేదా అని మీ మీద కోపడితే మీకు ఎలా కలుగుతుంది? సరిగ్గా ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ అండ్ నిర్మలా సీతారామన్, ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ వర్సెస్ నిర్మలా సీతారామన్ విషయంలో కూడా అలానే జరిగింది. ఒక ఫినాన్స్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇండియన్ ఎకానమీ గురించి, ట్యాక్సెస్ గురించి, రేట్స్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, ఇలా ఎన్నో విషయాల గురించి ప్రజలకి చెప్పే బాధ్యత ఫినాన్స్ మినిస్టర్కి ఉంది. కానీ నిర్మలా సీతారామన్ గారు మాత్రం వీటికి అతీతం అనే చెప్పాలి. 2019 పార్లమెంట్ వింటర్ సెషన్స్ లో నిర్మలా సీతారామన్ గారి మాటలకి ఇండియన్స్ కి మైండ్ పోయింది. ఆ టైంలో ఆనియన్ రేట్స్ ఆకాశాన్ని తాకటం వల్ల ఆనియన్ ప్రొడక్షన్, సప్లై రేట్స్ గురించి పార్లమెంట్ లో డిస్కషన్ తీసుకొని వచ్చినప్పుడు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, मैं इतना लहसुन प्याज नहीं खाती हूँ जी, so don't worry. मैं ऐसे परिवार से आती हूँ जहाँ आनियन प्याज का मतलब नहीं रखते. ఈ మాటలకి ట్రూ తెలుగు ట్రాన్స్లేషన్ చూస్తే, మీరు ఆనియన్స్ తింటారా అని అపోజిషన్ పార్టీ వాళ్ళు అడిగినప్పుడు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ, నేను ఉల్లిపాయలు వెల్లుల్లి తిన్నాం కనుక మీరేం వర్రీ అవ్వద్దు, ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి గురించి పెద్దగా పట్టించుకునే ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను అని అన్నారు. అంటే ఇప్పుడు ఆనియన్స్ తినదు కనుక ఆనియన్ రేట్స్ పెరిగినా కానీ ఏమిటో పట్టించుకోరనమాట. మేబీ ఇలాంటి రీజన్తోనే సరదాగా తినే పాప్కార్న్ మీద కూడా ట్యాక్స్ పెట్టినట్టున్నారు. ఏదేమైనా ఒక ఫినాన్స్ మినిస్టర్ పొజిషన్లో ఉన్న ఆవిడ ఇలా అనటం అనేది చాలా పెద్ద విమర్శలకి దారి తీసిందని చెప్పొచ్చు. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్గా అండ్ ఫినాన్స్ మినిస్టర్ పొజిషన్లో ఇలాంటి ఆన్సర్స్ రావడం అనేది ఎవరికైనా కోపాన్ని తెప్పిస్తుంది, విమర్శలకి దారితీస్తుంది. ఇవే కాకుండా రీసెంట్గా ఒక 26-year-old CA స్టూడెంట్స్ చేసుకున్న విషయంలో కూడా టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి కానీ, ప్రెషరైజ్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ గురించి కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్నర్ స్ట్రెంగ్త్ని పెంచుకోవాలని చెప్పారు. అంటే దీని అర్థం ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టు, బస్సులో వేరే వాడు నీ కాలు తొక్కినందుకు వాడి తప్పు కాదు, బాధతో అరిచినందుకు నీది తప్పు అవుతుంది అని ఇక్కడ మనం రిలేట్ చేసుకోవచ్చు. 2023 ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ సెషన్లో 2023-24 యూనియన్ బడ్జెట్ గురించి డిబేట్ జరుగుతున్నప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళని మీ నోళ్ళని డెటాల్తో కడుక్కోండి అని అనటం కూడా ఈ లైన్ లోకే వస్తుంది. ఇలా చాలా విషయాల్లో ఈవిడ ఇచ్చిన రూడ్ ఆన్సర్స్ వల్ల విమర్శలకి లోనయ్యారు. వై నిర్మలా సీతారామన్ ఆల్వేస్ సో యాంగ్రీ? నిర్మలా సీతారామన్ గారికి ఎందుకు అంత కోపం? ఆ విషయం తెలుసుకునే ముందు, ఇంతవరకు చూశారు కదా, మీకు వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ కొట్టడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా కొట్టండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ప్రతి క్వశ్చన్కి స్ట్రైట్గా ఆన్సర్స్ ఇవ్వచ్చు
చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. దేశంలో అన్ని మంచిగా జరిగితే ఈవిడ కూడా హ్యాపీగా ఉండాలి కదా, కానీ ఈవిడ హ్యాపీగా ప్రశాంతంగా మాట్లాడటం బహుశా చాలా మంది చూసుండరు. సో ఒక ఫినాన్స్ మినిస్టర్గా ఈవిడికి మన ఇండియా ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయబోతుంది అని ముందే తెలుసా, లేదా ఆల్రెడీ ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ గురించి వాటి నుంచి వచ్చే క్వశ్చన్స్ నుంచి తప్పించుకోవడానికి కోపాన్ని ఒక ఎస్కేపింగ్ మెకానిజంగా వాడుకుంటుందా అనిపిస్తుంది. లేకుంటే స్లీపింగ్ పార్ట్నర్ అని చెప్పి ఎందుకో మాట దాటేస్తారు. నిజంగా ఇండియా డెవలప్ అవుతూ ఉంటే ఎందుకు ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని వెనక్కి తీసుకుంటూ ఉంటారు? నిజంగా ఇండియా డెవలప్ అవుతూ ఉంటే రూపీ వాల్యూ ఎందుకు పడిపోతూ ఉంటుంది? ఓకే, రూపీ ఈజ్ నాట్ ఫాలింగ్, డాలర్ ఈజ్ స్ట్రెంగ్థనింగ్ అంటారు, అది వేరే విషయం అనుకోండి. నిర్మలా సీతారామన్ గారి దృష్టిలో పడిపోతున్న రూపీలో ఎటువంటి ప్రాబ్లం లేదు, తప్పంతా ఆ డాలర్దే. ఆ డాలర్ సిగ్గు లేకుండా పరిగెత్తుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? బై ది వే, రీసెంట్గా రూపీ ఆల్ టైమ్ లోని టచ్ చేసింది. $1 = 100 రూపీస్ అయినా ఆశ్చర్యం లేదు. అండ్ అది రూపీ పడిపోయినట్లు కాదు, డాలర్ స్ట్రెంగ్త్ అవుతున్నట్లు, అది మీరు గుర్తించాలి. డెవలప్మెంట్ అనే రన్నింగ్ రేస్లో కంట్రీస్ అన్నీ కూడా పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఇండియాకి ట్యాక్సెస్ రూపంలో స్పాన్సర్ చేసిన మనం వెళ్ళి, ఇండియా గారు మీరు ఈ మధ్య బాగా స్లోగా పరిగెడుతున్నారు, బాగా వర్కౌట్స్ చేయండి, స్పీడ్గా పరిగెత్తడానికి బాగా ప్రాక్టీస్ చేయండి, అసలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి అని మీరంటే వెంటనే నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఇండియా స్లోగా పరిగెత్తడం లేదబ్బాయి, మిగతా దేశాలు కొంచెం స్పీడ్గా వెళ్తున్నాయి అని అంటారు. ఇప్పుడు ఇండియా తన ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చెయ్యాలి అని అనటంలో మీ ఉద్దేశం ఏంటి అంటే, ఇండియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటున్నారా? అంటే మీరు ఇండియాకి సపోర్ట్ చేయటం లేదు, నువ్వు దేశద్రోహివి అని కొంతమంది దేశభక్తులు నా మీద కోపడతారు. అన్ని కంట్రీస్ కంటే కూడా ఎక్కువ మంది యూత్ ఉన్న ఇండియాకి యంగెస్ట్ నేషన్ ఇన్ ది వరల్డ్ అనే పేరు ఉంది. కానీ ఈ యూత్లో ఎంతమందికి ఒక జాబ్కి అవసరమయ్యే స్కిల్స్ ఉన్నాయి, ఒక బిజినెస్ పెట్టడానికి ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జాబ్స్ క్రియేట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చాయి? వీటి గురించి ఫోకస్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ప్రాబ్లమ్స్గా మనకి కనిపించాలి. అలా కనిపించాలంటే కోపం తగ్గించుకొని ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కాకుండా సొల్యూషన్స్ వెతకాలి. 80 కోట్ల మంది పాపులేషన్కి 5 సంవత్సరాల పాటు ఫ్రీ రేషన్ ఇస్తున్నామని గొప్పగా చెప్పారు. సర్ఫేస్ లెవెల్లో చూస్తే ఈ విషయాన్ని మనం అభినందించాలి. కానీ డీప్ లెవెల్కి వెళ్తే కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. 80 కోట్ల మంది పీపుల్ కి ఫ్రీ రేషన్ ఇచ్చే స్కీమ్ లో ఎలిజిబిలిటీ అనేది బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే. అంటే వీళ్ళందరూ పేదరికంలో ఉన్నట్లే కదా. దీని గురించి అడిగినా కూడా నిర్మలా సీతారామన్ గారి టెంపర్ బాగా హై అవుతుంది. నాకు తెలిసి నిర్మలా సీతారామన్ గారికి విషయం అర్థమయ్యే ఉంటుంది. ఒక ఫినాన్స్ మినిస్టర్ గా ఇలాంటి ప్రతి ప్రాబ్లం కి అల్టిమేట్ కనెక్షన్ ఫినాన్స్ తోని ముడిపడి ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ప్రతిదానికి క్వశ్చన్ చేస్తారని. అందుకే తనని క్వశ్చన్స్ చేయకుండా ఉండటానికి తనకు తానే క్రియేట్ చేసుకున్న ఒక డిఫెన్స్ మెకానిజం ఈ కోపం అండ్ యారగెన్స్. మీరు కూడా బయట చాలా మందిని చూసే ఉంటారు, తాము చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికి కోప్పడి మాట దాటేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ కూడా ఇంచుమించు సేమ్ టు సేమ్. నిర్మలా సీతారామన్ యాంగ్రీ అండ్ ఇండియన్ డెవలప్మెంట్. స్టార్టింగ్లో నేను మెన్షన్ చేసినట్టు ఈవిడ కోపానికి ఇండియా డెవలప్మెంట్కి రిలేషన్ ఉంది అనిపిస్తుంది. అలానే ఈవిడ ఎంత కోపడితే ఇండియా అంత డెవలప్ అవుతుంది అని కాదు. ఇండియా డెవలప్మెంట్ గురించి కానీ ఇండియన్స్ ఫేస్ చేస్తున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ గురించి కానీ ఈవిడ దగ్గర ప్రస్తావిస్తే వచ్చే రూడ్ బిహేవియర్ బట్టే ఇండియా నిజంగా డెవలప్ అవుతుందా లేదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. వీటిని బట్టి మీకు ఒక కొండ గుర్తు మాత్రం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. నిర్మలా సీతారామన్ గారు ఎంత ఎక్కువ కోపడితే మనం అంత భయపడాల్సిన అవసరం ఉంది. ఆవిడ ప్రశాంతంగా ఉండాలంటే అందరూ కలిసి ఇలా చేయాలి. ఫినాన్స్ మినిస్టర్ అంటే ట్యాక్స్ ఇంపోజ్ చేసే పర్సన్ గాను, ట్యాక్స్ కలెక్ట్ చేసే కలెక్టర్ గానో కాదు. మన కంట్రీ ఇన్కమ్ని వేరియస్ సోర్సెస్తో డెవలప్ చేసేలా ఉండాలి. ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. రూడ్ ఆన్సర్స్ కాకుండా సొల్యూషన్స్ ఇవ్వాలి. అలా కోపం తగ్గించుకొని ఆలోచించి మంచి ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తే నిర్మలా సీతారామన్ గారు ట్యాక్స్ పేయర్స్ నుంచి ఇంత ద్వేషాన్ని పొందేవారు కాదు. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, తన కోపమే తన శత్రువు అని. సో దట్స్ వాట్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఎలా ఉందో కింద ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి రెండు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.